నమస్కారం. ఈ వీడియోలో నిధి పోర్టల్లో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఎంప్లాయీస్ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్, సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ ఏ విధంగా అప్డేట్ చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో నిధి అంటే టైప్ చేయవలసి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడిని ఇవ్వాలి. యూజర్ ఐడిని ఇచ్చి పాస్వర్డ్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు హెచ్ఆర్ అండ్ పేరోల్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనకి చూపించడం జరిగింది. దీంట్లో లాస్ట్ టైల్ అయినటువంటి ఎంప్లాయీ క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ క్యాప్చర్ అని చెప్పి చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డిడిఓ కోడ్ అని చెప్పి చూపించడం జరిగింది. అదేవిధంగా గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ డిడిఓ కోడ్ ని సెలక్షన్ చేసుకోవాలి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆ డిడిఓ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరి నేమ్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి ఒక చెక్ బాక్స్ అయితే చూపించడం జరిగింది. ఈ చెక్ బాక్సులు కూడా మనకి ఇనేబులింగ్ అవ్వాలి. ఇవి ఇనేబులింగ్ అవ్వాలంటే ముందుగా ఎంప్లాయీస్ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి ఇందులో అప్డేట్ చేయవలసి ఉంటుంది. ముందుగా ఇలా అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఈ చెక్ బాక్సులు అనేవి అప్డేట్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మా ఫస్ట్ ఎంప్లాయీని సెలక్షన్ చేసుకుని ఇక్కడ చివర మనకి యాక్షన్ బటన్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ ఎడిట్ ఐకాన్ కూడా మనకి రైట్ సైడ్ చివర అయితే ఇవ్వడం జరిగింది బ్లూ కలర్ లో. ఈ ఎడిట్ ఐకాన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి వన్స్ ద అప్డేషన్ ఈస్ కంప్లీటెడ్ ఫర్ ఈచ్ ఎంప్లాయీ ద చెక్ బాక్స్ విల్ బి enabled. Please ensure that the checkbox is selected and click the confirm details with biometric button to complete the verification process అని చెప్పేసి రావటం అయితే జరిగింది. ఇక్కడ పైన పెండింగ్ లిస్ట్, అదేవిధంగా కన్ఫర్మ్ లిస్ట్ అని చెప్పి చూపించడం జరిగింది. ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేవి ఏమీ చూపించలేదు. అదేవిధంగా ఇక్కడ పెండింగ్ లిస్ట్ లో చూపించినట్లయితే క్లిక్ చేసినట్లయితే మనకి ఆ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ వారి పరిధిలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఒక్కొక్క ఎంప్లాయీని సెలక్షన్ చేసుకుని వారి యొక్క క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి అనేది మరి అప్డేట్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ తో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఆథరైజేషన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ చివర మనకి ఫస్ట్ ఎంప్లాయీని సెలక్షన్ చేసుకుంటాం. సెలక్షన్ చేసుకుని చివర యాక్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సిఎఫ్ఎంఎస్ ఐడి, పొజిషన్ నేమ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. అక్కడ రిలిజియన్ సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హిందూ, ముస్లిం, అదేవిధంగా బుద్ధిస్ట్, క్రిస్టియన్, సిక్, జైన్ అని చెప్పి చూపించడం జరిగింది. రిలిజియన్ ఎంప్లాయీ ఏ రిలిజియన్ కి సంబంధించిన వారైతే వారిని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కమ్యూనిటీని కూడా సెలక్షన్ చేసుకోవాలి. సెలక్షన్ చేసుకుని ఇక్కడ మనకి ఇక్కడ కమ్యూనిటీని సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్ గా రావడం అయితే జరుగుతుంది. డిఫరెంట్ క్యాస్ట్లు అయితే చూపించడం జరిగింది. అందులో ఎంప్లాయీ ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళైతే దాన్ని ఇందులో మనం సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ చేసుకుని ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ని మనకి ఉన్నట్లయితే అప్లోడ్ చేయవచ్చు, లేకపోతే వదిలేయవచ్చు. ఇది ఒక ఆప్షనల్ మాత్రమే. ఇక్కడ సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్ విత్ బయోమెట్రిక్ అని చెప్పేసి రావడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ చివర చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి చెక్ బాక్స్ అయితే ఓపెన్ అవడం జరిగింది. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి బయోమెట్రిక్ ద్వారా మరి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఆథరైజేషన్ అయితే చేయవలసి ఉంటుంది. కన్ఫర్మ్ డీటెయిల్స్ విత్ బయోమెట్రిక్ అని చెప్పి రావడం జరిగింది. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక చెక్ బాక్స్ చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీ యొక్క డివైస్ అయితే సెలక్షన్ చేసుకోవాలి. సెలక్షన్ చేసుకుని బయోమెట్రిక్ అయితే వేయవలసి ఉంటుంది. ఈ బయోమెట్రిక్ వేసే ముందు 1-2 సార్లు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ గా ఎంట్రీ అయితే వేయవలసి ఉంటుంది. ఇట్లా సక్సెస్ఫుల్లీ అథెంటికేటెడ్ కంప్లీటెడ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేయగానే ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ ఎంప్లాయీ మనకి కన్ఫర్మ్ లిస్ట్ లో అయితే చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రెండో ఎంప్లాయీని కూడా సెలక్షన్ చేసుకోవాలి. రెండో ఎంప్లాయీని కూడా సెలక్షన్ చేసుకుని సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి ఇందులో అప్డేట్ చేయవలసి ఉంటుంది. చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నట్లయితే అది కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కన్ఫర్మ్ విత్ బయోమెట్రిక్ అని చెప్పి రావడంతో మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చెక్ బాక్స్ అయితే చూపించడం జరిగింది. ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసుకోవాలి. సెలక్షన్ చేసుకుని కన్ఫర్మ్ డీటెయిల్స్ విత్ బయోమెట్రిక్ అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీకు బయోమెట్రిక్ డివైస్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ చేసుకుని
గో మీద క్లిక్ చేయాలి. ఇక్కడ బయోమెట్రిక్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేయాలి. అట్లాగే ఇంకొక ఎంప్లాయీని ఇక్కడ ఎడిట్ యాక్షన్ అని చెప్పేసి చూపించడం జరిగింది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలాగే ఇంకొక ఎంప్లాయీని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క ఎంప్లాయీని సెలక్షన్ చేసుకుని వారి యొక్క క్యాష్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంట్రీ వేసి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసి సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ విత్ బయోమెట్రిక్ అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ విత్ బయోమెట్రిక్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ బయోమెట్రిక్ సైన్ దగ్గర చెక్ బాక్స్ ని అయితే సెలక్షన్ చేసుకోవాలి. ఇక్కడ డివైస్ ని సెలక్షన్ చేసుకోవాలి. గో మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి బయోమెట్రిక్ అనేది వేయవలసి ఉంటుంది. ఇలా బయోమెట్రిక్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అలాగే మీ అందరి ఎంప్లాయీస్ ని ఒక్కొక్కరిని సెలక్షన్ చేసుకుని వారి యొక్క సబ్ క్యాస్ట్ ఏంటో చూసుకుని ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం ఇది సేవ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఓపెన్ అవడం జరిగింది. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కన్ఫర్మ్ డీటెయిల్స్ విత్ బయోమెట్రిక్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ ఎంప్లాయీ యొక్క క్యాస్ట్ సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ స్క్రీన్ ని సెలక్షన్ చేసుకుని ప్రతి ఒక్క ఎంప్లాయీని సెలక్షన్ చేసుకుని వారి యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పెండింగ్ లిస్ట్ లో మనకి 0 అని చెప్పి చూపించడం జరిగింది. అంటే కంప్లీట్ అయిపోయినట్టు. అదేవిధంగా కన్ఫర్మ్ లిస్ట్ లో మనం చూసినట్లయితే ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా కన్ఫర్మ్ అయినట్టు చూపించడం అయితే జరిగింది. ఎవరిదన్నా మనం డౌన్లోడ్ చేసి చూసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే మనకి పైన టాప్ రైట్ సైడ్ కార్నర్ లో కన్ఫర్మ్డ్ బై అని చెప్పేసి రావడం అయితే జరిగింది. మరి ఈ విధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ ని డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు మరి నిధి పోర్టల్లో అప్డేట్ ఎంప్లాయీ క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ స్క్రీన్ ఉపయోగించి అప్డేట్ చేసి బయోమెట్రిక్ తో అథెంటికేషన్ అయితే వేయవలసి ఉంటుంది.